హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కార్తిక. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏమేమి తిరిగారు అని చాలామంది అడిగారు. సో వీడియో చేసేస్తున్నా వాళ్ళ కోసం. డిఎస్ఎల్ మాల్కి వెళ్ళింది మొన్న లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను నేను, చూడండి. ఇది రెండింతల బ్రిడ్జ్ అంటారంట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇదిగోండి, ఇది అమరవీరుల స్తూపం అంట. అమరవీరులు చనిపోయినందుకు గుర్తుగా కట్టారంట ఇది. దీన్ని చూడగానే నేను రోడ్ రిఫ్లెక్ట్ అటు కూడా ఇట్లానే ఉందేమో అనుకున్నా, కాదు, స్తూపం అంట. ఇదిగోండి, ఇది అసెంబ్లీ. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడికేనంటూ వచ్చేది. ఇంకా ఇది ట్యాంక్ బండ్ అంటారంట. ఇక్కడ షిప్స్ ఎక్కి ఆ వాటర్ మొత్తం తిరగొచ్చు అంట. లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి మాత్రమే చూశాను నేనైతే. ఇదిగోండి, ఇది యూనివర్సిటీ అంట, ఉస్మానియా యూనివర్సిటీ అంట. పెద్దదంట, నాకు తెలీదు, చూపించారు. అసెంబ్లీ నైట్ టైం లైటింగ్స్తో చాలా బాగుంది. తర్వాత చూపిస్తాను మీకు, వీడియో లాస్ట్ వరకు చూడండి. బాగుంది అసెంబ్లీ, అమరవీర స్తూపము అండ్ బిర్లా మందిర్, ఈ మూడు దగ్గరగానే ఉన్నాయి. ఒకరోజు ఆ మూడికి వెళ్ళొచ్చేసాను, చూడండి. తర్వాత చార్మినార్కి వెళ్ళాం. చార్మినార్ పైకి కూడా వెళ్ళాం. ఇదిగోండి, లోపలికి టికెట్ 14 years లోపు వాళ్ళకి 10 ఫ్రీ అని అంటున్నారు. దానిపైన వాళ్ళకి 25 రూపీస్ అంట టికెట్. లోపల పిల్లర్స్లో ఉంటాయి అనుకుంటా స్టెప్స్, మేబీ నాకు అలా అనిపించింది. స్టెప్స్ పెద్దగా ఉన్నాయి, చూడండి ఎట్లా ఎక్కుతున్నాము. అప్పట్లోనే ఇంత బాగా కట్టించారు, బాగా అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. అక్కడ అన్నీ కూడా ఇట్లానే పిల్లర్స్ టైప్లో ఉన్నాయి, బాగా కట్టించారు మంచిగా అప్పట్లోనే. ఫైనల్లీ పైకి వచ్చేసాం. చూడండి ఎంత మంది జనం, చీమలు ఉన్నట్టున్నారు పైనుంచి చూస్తే. ఒక్క సైడే కాదు, 4 sides అంతే ఉన్నారు. ఎన్ని షాప్స్ ఉన్నాయో, అన్నీ తక్కువ రేట్లు. ఇక్కడికి వచ్చి షాపింగ్ చేశానండి నేను, మామూలుగా షాపింగ్ చేయలేదు అసలు. ఇదిగోండి, మా బావ పిల్లలు, నేను, అక్కాయి వెళ్ళామన్నమాట. ఇది లోపల, చార్మినార్ లోపల. ఇవ్వండి, ఒక్కొక్క పక్షి ఒక్కొక్క గూటికి ఉన్నట్టు పక్షులన్నీ ఒక్కొక్క దానికి భలే ఉన్నాయి. పీజియన్స్ అవి బాగున్నాయి, చాలా ఉన్నాయి పీజియన్స్ కూడా. ఎప్పుడు వెళ్ళలేదా, ఫస్ట్ టైం నేను వెళ్ళింది చార్మినార్కి. ఫొటోస్ దిగారు చాలామంది. వచ్చి టూరిస్టులు కూడా చాలామంది వస్తారంట. ఇదిగోండి, దీని పేరేంటో తెలీదు, సాలాడ్ అనుకుంటా. చూడడానికి బాగుందని తీసుకున్నాను, బాగాలేదు, అస్సలు బాగాలేదు. డబ్బులు వేస్ట్, 90 రూపీస్. మక్కా మసీద్ అని విన్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే షాక్ అయ్యాను. మక్కా మసీదా అని చెప్పి. బాగుందండి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. లోపలికి వెళ్ళేటప్పుడు గర్ల్స్ 16+ మేబీ 18+ అనుకుంటా, వాళ్ళు స్కార్ఫ్ అన్న చున్నీ అన్న ఉంది వెళ్ళాలంట. అక్కడే ఇచ్చారు లేని వాళ్ళకి కూడా. ఇదిగోండి, మక్కా మసీద్ బిల్డింగ్స్ అట్లా ఉన్నాయి మొత్తం. చార్మినార్ ఓవర్వ్యూ బాగుంది కదా. వెళ్ళనేమో అనుకున్న జీవితంలో, అట్లా కుదిరిపోయిందనమాట. ఇదిగోండి, బిర్లా మందిర్ స్పెషల్ ఏంటంటే, అది పాలరాయితో కట్టారంట, మొత్తం పాలరాయితోనే కట్టారు. లోపలికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కూడా బయట తీసేసుకొని వాళ్ళే కొట్టారు. లోపలికి వెళ్ళి ఫొటోస్ సెక్షన్స్కి బాగుంటుంది. ఇంకా సినిమాస్ ఎక్కువ తీస్తారనుకుంటా, బాగుంది లోపల. క్రౌడ్ కూడా బాగుంది. సాటర్డే వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళండి. బిర్లా మందిర్ నుంచి చూస్తే అసెంబ్లీ వ్యూ ఇట్లా ఉంటుంది నైట్ టైం, చాలా బాగుంది. చూడండి, మెరిసిపోతుంది బాగా. ఇది అమర దీపం నైట్ టైంలో బిర్లా మందిర్ నుంచి తీస్తే అట్లా ఉంది. నైట్ మొత్తం లైటింగ్స్. వెళ్తే బిర్లా మందిర్ నైట్ టైంలోనే వెళ్ళాలి ఎవరైనా సరే. ఈసారి వెళ్ళినప్పుడు నైట్ టైం వెళ్ళండి. మార్నింగ్
సన్లైట్కి అంత ఏం కనిపించదు, వెళ్ళినట్లు కూడా ఉండదు. నైట్ టైం బాగుంది. ఇంకా అట్లా నైట్ వెళ్ళామని చెప్పి అసెంబ్లీ వైపు కూడా వెళ్ళాం. ఇదిగోండి, అసెంబ్లీ వైపు ట్యాంక్ బండ్ వైపు వెళ్తే నాకు టెడ్డీ బేర్ కనిపించింది. అది ఫేమస్ అంట, నాకు తెలీదు. నేను వెళ్ళి ఫోటో దిగి ఒక రౌండ్ వేసాను డ్యాన్స్. తర్వాత చెప్పారు ఆ టెడ్డీ ఫేమస్ అని చెప్పి, నాకు తెలీదు. అండ్ ఇంకొకటి, చార్మినార్ వెళ్ళినప్పుడు షాపింగ్ చేసేటప్పుడు ఇదిగోండి ఎన్ని ఉన్నాయో, ఒక్కటి కూడా అసలు కళ్ళు తిప్పుకోలేమన్నమాట. మొత్తం మెరుపులే షాప్స్ అన్నీ. 3000కి షాపింగ్ చేసి వచ్చాను నేనైతే. చూడండి ఎంత మెరిసిపోతుందో. ఇది అండి నేను హైదరాబాద్లో తిరిగింది. నాకు కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇంత వీడియో చేశాను కదా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.